ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చి ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరా. మ్యామ్, మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనడానికి తెలిపే సంకేతాలు, సైన్స్ ఏమన్నా ఉంటాయా? మనీ మేనిఫెస్టేషన్ కానీ మనకు కావాల్సిన అవసరాలు తీరే మేనిఫెస్టేషన్. ఓకే, సో 3 పవర్ఫుల్ సైన్స్ మనకి తెలుస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి కనిపించేది ఏంజిల్ నెంబర్స్ 111, 222, 999 ఇలా ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తాయి. ఈ ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే నువ్వు అలైన్మెంట్లో ఉన్నావు. నీ యొక్క హయ్యర్ సోర్స్ నీకు గైడ్ చేస్తుంది. నీ యొక్క డివైన్కి నువ్వు కనెక్ట్లో ఉన్నావు అండ్ నీ యొక్క సంకల్పాలు మేనిఫెస్ట్ అవ్వబోతున్నాయి. నువ్వు ఏదైతే ఈరోజు సంకల్పం చేసుకుంటున్నావో అది నీకు మేనిఫెస్ట్ అవ్వబోతుంది. టుడే ఈజ్ అన్ అమేజింగ్ డే. నీకు ఎక్కువగా 111, 444, 555 ఇట్లా నెంబర్స్ కనిపిస్తుంటాయి. ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. స్పెషల్గా 111కి కొత్త బిగినింగ్ అని, 222కి ఇంకొకటి అని, 444 అంటే నువ్వు అనుకున్నది నీకు నెరవేరిపోతుంది ఈరోజు అని. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. కానీ ఇలా నెంబర్స్ కనపడటం అనేది ఫస్ట్ సైన్ అనమాట. నాకు నా కోరిక మేనిఫెస్ట్ అవ్వబోతుంది అనే సైన్ వచ్చేసి ఫస్ట్ అది. ఓకే, సో సెకండ్ సైన్ వచ్చేసేసి నీకు పొద్దునే మెలకు రావడం. బ్రహ్మ ముహూర్త టైంలో మెలకొచ్చి, లేకపోతే 2 o'clock అర్ధరాత్రి మెలకొచ్చి నువ్వు సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ నీ కోరిక మీదే ఫోకస్ చేస్తున్నావు. ఆ టైంలో నీకు తెలియకుండా నువ్వు నీ కోరిక మీద ఫోకస్ చేస్తున్నావు ఆ టైంలో. అండ్ చాలా స్ట్రాంగ్ బిలీఫ్స్ అనిపిస్తుంది, ఎట్లయినా మేనిఫెస్ట్ అవ్వాలి, సరెండర్ చేస్తున్న ఇది వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డేలో కూడా, ఆ రోజులో కూడా మీకేమనిపిస్తుందంటే ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. నా యొక్క సంకల్పం అనేది ఒక డెస్టినేషన్ అనుకుందాం. ఇది డెస్టినేషన్. ఇది వచ్చి నువ్వు సంకల్పం చేసావు, ఇది డెస్టినేషన్. ఓకే, ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నామంటే డెస్టినేషన్ ఇది. సో నీ పాత్ ఇట్లా వెళ్ళొచ్చు, క్రికెట్గా అన్ని దారులు తిరుగుకుంటా ఈ తిరుపతి రీచ్ అవ్వచ్చు. సో ఈ సంకల్పానికి ఇదేం చేస్తుంది, ఓకే ఇదిగో దారి అని నీకు చూపిస్తుంది అనమాట. క్రికెట్ దారన్నా చూపించవచ్చు, స్ట్రైట్ దారన్నా చూపించవచ్చు. ఏ దారి మన డివైన్ గైడెన్స్తో ఎఫర్మేషన్స్ అలాంటివన్నీ డివైన్ అనే స్విచ్ వర్డ్స్ లాంటివి యూజ్ చేసినప్పుడు ఆ డివైన్ వర్డే స్విచ్ వర్డ్. డివైన్ లవ్, డివైన్ మనీ, కౌంట్ డివైన్. ఇట్లా కౌంట్ డివైన్ అన్నప్పుడు కౌంట్ డివైన్, డబ్బు కౌంట్ చేస్తున్నావు, డివైన్ ఇంటర్వెన్షన్ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు తిరుపతికి వెళ్ళాలి, స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇంకా క్రికెట్ లైన్స్ ఉండవు. స్ట్రైట్ లైన్, కరెక్ట్ దారి, డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవిడెన్సెస్ అనేది కనిపిస్తాయి అన్నమాట. అది సెకండ్ పవర్ఫుల్ సైన్ అనమాట. మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది. ఇవాళ ఒక ఎవిడెన్స్. రోజు నిద్రలేవుగా నీకు ఒక ఆనందం. ఎండ్ ఆఫ్ ద డే నాకు దీనికి ఒక ఎవిడెన్స్ కనిపించింది, నాకు ఒక దారి కనిపించింది. ఓకే, నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసింది. ఎవరో ఫోన్ చేసి చెప్తారు, ఈ బిజినెస్ ఉందమ్మా చేస్తావా అని. సరే చేస్తాను అని. సో అది చేస్తావో దేవుడు ఎరుగు. ఫస్ట్ అయితే నీకు అది ఆపర్చునిటీ వచ్చింది అంటే అట్ ఈస్ అన్ ఎవిడెన్స్. నీ సైన్, నీ యొక్క మేనిఫెస్టేషన్, నీ యొక్క కోరిక మేనిఫెస్ట్ అవ్వబోతుంది అనే ఒక సైన్ అనమాట అది. ఓకే, అది సెకండ్ సైన్. థర్డ్ సైన్ వచ్చి ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంటుంది. నాకు ఇవాళ ఇది మేనిఫెస్ట్ అవ్వబోతుంది, లోపల ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇది మేనిఫెస్ట్ అవ్వబోతుంది, ఒక ఆనందమైన ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నార్మల్గా మనం ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాసేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది. డైలీ స్టోరీ రాస్తూ జర్నలింగ్ అనుకోవచ్చు. కానీ నేను చెప్పే స్టోరీ డిఫరెంట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోరీ దట్ యు క్రియేట్ అండ్ సీ ఇన్ యువర్ రియాలిటీ. ఆ స్టోరీ, హౌ టు రైట్ అ స్టోరీ అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను గైడ్ చేస్తాను. బ్యూటిఫుల్ స్టోరీ రాసుకుని నీ లైఫ్ని నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఆ స్టోరీ రాసేటప్పుడు కూడా ఒక రకమైన ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ డైలీ రాస్తున్నప్పుడు కూడా ఒక ఎక్సైట్మెంట్. అరే నా ఈ సంకల్పం ఈరోజు మేనిఫెస్ట్ అవ్వబోతుంది, ఈరోజు రేపో మేనిఫెస్ట్ అవుతుందనే మెసేజెస్ కూడా నీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మేనిఫెస్ట్ అయిపోతుంటే ఒక ఆనందం చూడండి. ఆ ఆనందాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నావు కంటిన్యూస్. ఎక్సైట్మెంట్ ఉంది లోపల. ఆ ఎక్సైట్మెంట్ ఈజ్ అ థర్డ్ సైన్ అనమాట. దీస్ ఆర్ ద 3 పవర్ఫుల్ సైన్స్. నీకు మేనిఫెస్ట్ అవుతుంది నీ యొక్క కోరిక అనేది. కొన్ని కోరికలు ఉంటాయి, సైన్
తలుచుకుంటేనే అమ్మో ఇలా అయితే ఇలా అవుతుందేమో, అలా అయితే ఇలా అవుతుందేమో, ఇక్కడ ఇలా అవుతుందేమో అని ముందే నీకు లోపల నుంచి మెసేజ్, ఫియర్, భయం వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి, అందంగా ఉన్నాడు, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఏదో అనుకుంటుంది ఒక అమ్మాయి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అమ్మాయి, అరే ఈ అబ్బాయి నన్ను ఎందుకు ఇష్టపడతాడులే, అయినా హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, తనకి చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇట్లాంటివి అనుకుంటారు, రైట్? మళ్ళీ ఈమెకు చాలా ఫియర్స్ అన్నీ వచ్చాయి అంటే ఆ అబ్బాయిని మేనిఫెస్ట్ చేసేయచ్చు. ఆ అబ్బాయి అందమైన అబ్బాయిని మేనిఫెస్ట్ చేసేయచ్చు, హ్యాండ్సమ్ చార్మింగ్ హీరోని మేనిఫెస్ట్ చేసేయచ్చు. ఈజీ. నువ్వు ఈ ఫియర్స్ పెట్టుకోకపోతే ఈజీగా నువ్వు మేనిఫెస్ట్ చేసేస్తావు. కానీ నీ ఫియర్ పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎలాంటి వాడిని అనుకుంటున్నావు అలాంటి వాడు వస్తాడు. నీ ఫియర్ బేస్డ్ నువ్వు ఏదైతే ఎమోషన్ ఇస్తున్నావో దాన్ని బట్టి దానికి తాలూకా పర్సన్నే నీకు మేనిఫెస్ట్ అవుతారు. అరే నేను మహేష్ బాబు లాంటి అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అబ్బా అని బాధపడుతూ ఉంటారు. కానీ యూ కెన్ మేనిఫెస్ట్ మహేష్ బాబు ఆల్సో. అంటే నేను మహేష్ బాబునే మేనిఫెస్ట్ చేస్తాను అనట్లేదు, బట్ యూ కెన్ మేనిఫెస్ట్ మహేష్ బాబు అంత అందమైన అబ్బాయిని మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ నీ యొక్క ఫియర్స్, నీ యొక్క భయాలు, అరే మహేష్ బాబు లాంటి వాడిని మేనిఫెస్ట్ చేస్తే అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారేమో, మళ్ళీ ఎందుకు వచ్చిన గోల, ఇది వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు ఫియర్. అయితే మహేష్ బాబు మేనిఫెస్ట్ అవ్వడు. అరే అర్థమైందా? సో మళ్ళీ సెకండ్ థింగ్, వాళ్ళు ఎక్కువ ప్రేమించారు, అందమైన వాళ్ళు సరిగ్గా ప్రేమించారు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేనిఫెస్ట్ అవ్వడానికి ముందే మనమే కాదని చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే నీకు మేనిఫెస్ట్ అవుతుందని సైన్ వస్తున్నా కూడా నీకు ఎక్కడో చిన్న ఫియర్ ఉంది. ఒక్క ఫియర్ జాల దాన్ని మేనిఫెస్టేషన్ ఆపేదానికి. చిన్న ఫియర్, చిన్న భయం అనేది చాలా భయంకరమైనది. ఈ భయం నీ కోరికని మేనిఫెస్ట్ అవ్వనీయకుండా చేస్తుంది. ఇంకోటి హోప్, కొంచెం హోప్ పోకూడదు. ఇన్ని రోజులు నువ్వు సాధన చేసావు, ఒకతను డైలీ సాధన చేస్తున్నాడు, దేవుడికి అమ్మవారికి సాధన చేస్తున్నాడు, డైలీ లాస్ట్లో ఏంటంటే ఇంక ఇన్ని డేస్ చేస్తున్నాను అసలు కరుణించట్లేదు అమ్మవారు అని చెప్పేసి హోప్ వదిలేసేసుకుని విరక్తి పుట్టేసేసి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ చిన్న హోప్ ఆ రోజు అవునా అయితే డౌన్ వెళ్ళిపోతా ఎనర్జీ. అక్కడ దాకా నువ్వు రేజ్ చేసే ఎనర్జీ ఆ ఒక్కరోజు నువ్వు కింద డౌన్ చేసేసి వెళ్ళిపోయావు అనుకో, నీకు ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది? కంటిన్యూ చెయ్యి. ఆ ఫెయిత్ అనేది ఉండాలి, హోప్ వదులుకోవద్దు. నీకు ఆ ఫెయిత్ ఉన్నది. కంప్లీట్గా సరెండర్ చేసి నీ యొక్క డివైన్కి సరెండర్ చేసి నువ్వు మేనిఫెస్ట్ ఖచ్చితంగా నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు నీ యొక్క కోరికని. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఓకే. అండ్ ఈ మనీ మేనిఫెస్టేషన్ అనే క్లాస్లో కూడా ఇంకా ఎలాంటి విషయాలు చెప్పబోతున్నావు? మనీ మేనిఫెస్టేషన్ సెషన్లో మోస్ట్లీ నీ యొక్క థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ప్యాటర్న్స్, అవన్నీ రీడిజైన్ చేయిస్తాం. నీ యొక్క పాస్ట్ ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఏదైతే బ్లాక్స్ ఫస్ట్ మీకు తెలిసిపోతాయి, నాకు ఎమోషనల్ బ్లాక్స్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. దాన్ని రీడిజైన్, ఈ నెగిటివ్ ప్రోగ్రామ్స్ని రీప్రోగ్రామ్ చేసి నీ యొక్క సంకల్పం నువ్వు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, నీ యొక్క పవర్ ఏంటి, హౌ కెన్ యూ క్రియేట్ యువర్ రియాలిటీ అనేది ఈ ప్రోగ్రాంలో తీసుకెళ్తాం అనమాట. అండ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ నడుస్తుంది. ఒక విజువలైజేషన్ని ఎలా విజన్స్ చేయాలి, ఒక విజువలైజేషన్ ఎలా చేయాలి అన్నది ప్రాపర్గా గైడ్ చేస్తాం. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఓపిక్గా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.